హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ ఐనోడ్ టైప్ ఇంటర్ఫేసింగ్ విత్ ఆర్డినో ట్యూటోరియల్ సెకండ్లో ఉన్నాం. ఓకే, ఇన్ ప్రీవియస్ సెక్షన్లో మనం ఏం చేసాము, నార్మల్గా కోడ్ రాసాము, అంటే స్టెప్ బై స్టెప్ మాన్యువల్గా రాసాము. అలా రాసినప్పుడు ఏమైంది, మనకు కోడ్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఆ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి ఇవాళ మనం కోడ్ అనేది బై యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ తోటి కోడ్ రాస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ సమ్ ఫ్యూ పాయింట్స్ అండ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఓకే, SFR అంటే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఓకే, మనకు ఆర్డినోలో 2 స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉంటాయి. స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ మోర్ ఉంటాయి, కానీ మనం ఈ కోడ్కు వచ్చేసి 2 స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వాడుతుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ DDR అంటే డేటా డైరెక్షన్ రిజిస్టర్. ఈ డేటా డైరెక్షన్ రిజిస్టర్ అనేది ఏం చెప్తుందంటే, పోర్టులో ఉన్న పిన్స్ అనేది ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్. అంటే మన పోర్టులో ఉన్న పిన్స్ అనేది ఐదర్ ఇన్పుట్ పిన్స్ అన్న కావచ్చు, లేకుంటే అవుట్పుట్ పిన్స్ అన్న కావచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ అన్న కావచ్చు. ఓకే, ఇన్పుట్ నేమో 0తో అసైన్ చేస్తున్నాను, అవుట్పుట్ను వచ్చేసి 1తో డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, మనకు దీనికోసం అని డేటా డైరెక్షన్ రిజిస్టర్ ఎగ్జాంపుల్స్ కోసం నేను ఆర్డినో నానో బోర్డును చూస్ చేసుకున్నాను. ఓకే, మన ఆర్డినో నానో బోర్డులో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయంటే 3 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్ డి అంటే 0 to 7. ఓకే, పోర్ట్ బి వచ్చేసి మనకి ఎక్కడి నుంచి అంటే 8 to 13. పోర్ట్ సి వచ్చేసి A0 to A6. అంటే పోర్ట్ డి వచ్చేసి 0 to 7, పోర్ట్ బి వచ్చేసి 8 to 13, పోర్ట్ సి వచ్చేసి A0 to A5. అంటే ఇవి 6 పిన్స్ ఉన్నాయి, ఇవి కూడా 6, ఇవి వచ్చేసి 8. సో టోటల్గా అన్ని మనకు 20 పిన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ ఒక పోర్ట్ డి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు పోర్ట్ సి పోర్ట్ బి కావాలనుకుంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో చేశాను, మల్టిపుల్ ఎల్ఈడిస్ బ్లింకింగ్ యూజింగ్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అని. ఒకసారి అది కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో ఇవాళ నేను పోర్ట్ డి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు 7 సెగ్మెంట్ డిస్ప్లే అంటే ఎన్ని పిన్స్ అవసరం అవుతాయి అంటే, మనకు నియర్లీ 7 పిన్స్ అవసరం అవుతాయి. మన 7 సెగ్మెంట్ డిస్ప్లే వచ్చేసి ఇలా ఉందంటే 1 2 3 4 5 6 7. సో ఇప్పుడు మనకు 7 అన్నప్పుడు పోర్ట్ బి అనేది వర్కౌట్ కాదు, పోర్ట్ సి కూడా యూజ్ కాదు. సో పోర్ట్ డికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. సో సింపుల్గా అందుకే నేను పోర్ట్ డి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో DDR అనేది పోర్ట్ డి కూడా ఒకటి ఉంటుంది, దానిని DDR-D అంటారు. ఓకే, DDR-D సింటాక్స్ వచ్చేసి బైనరీ ఆఫ్ MSB పిన్ 7 6 5 4 3 2 1
0. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. DD RD ఈక్వల్ టు బైనరీ ఆఫ్. ఇప్పుడు మనకి ఎల్ఈడీస్ అనేది అవుట్పుట్ డివైజెస్ కాబట్టి అన్ని పిన్స్ను అవుట్పుట్ లాగా డిక్లేర్ చేసుకోవాలి. అంటే ఆ పోర్టులో ఉన్న అన్ని పిన్స్ను అవుట్పుట్ లాగా డిక్లేర్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా 1 పెడితే చాలు. అంటే 7th ప్లేస్లో 1, 6th ప్లేస్లో 1, 5 ప్లేస్లో 1, 4th ప్లేస్లో 1, 3 ప్లేస్లో 1, 2 ప్లేస్లో 1, 1 ప్లేస్లో 1, 0 ప్లేస్లో 1. ఓకే, దీనికి తగ్గట్టు ఫస్ట్ 7 సెగ్మెంట్ డిస్ప్లే కనెక్షన్ వేసిన తర్వాత కోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెగ్మెంట్ మనం తీసుకునేది కామన్ యానోడ్ కాబట్టి ఇక్కడ రెడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే కామన్ యానోడ్ ఉంది, గ్రీన్ కూడా ఉంది, బ్లూ ఉంది. ఇప్పుడు వచ్చేసి రెడ్ తీసుకుంటున్నాను, కామన్ యానోడ్. అంటే ఆల్ ఎల్ఈడీస్ యానోడ్స్ ఆర్ కామన్. ఓకే, ఇప్పుడు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ ఎగ్జాంపుల్స్ కోసం ఏం చేస్తున్నంటే పోర్ట్ డీని తీసుకుంటున్నాం కాబట్టి సో 7 నుంచి తీసుకోవాలి, 7 to 0 వరకు. 7th వచ్చేసి ఏ పిన్కు, 6th వచ్చేసి బి, 5th వచ్చేసి సికి కనెక్ట్ చేశాను, 4th వచ్చేసి డికి, 3 వచ్చేసి ఈకి, 2nd వచ్చేసి ఎఫ్కి, 1 వచ్చేసి జీకి కనెక్ట్ చేశాను. 0 అనేది లీవ్ చేశాను, మనకు ఉన్నాయి 7 పిన్స్ కాబట్టి. ఇక యానోడ్ వచ్చేసి పవర్కి కనెక్ట్ చేశాను. ఓకే, అంటే మనకు 7 to 1, 0 అనేది ఖాళీ. అంటే 0ను వేదర్ ఇన్పుట్ అయినా చేయొచ్చు లేకుంటే అవుట్పుట్ అయినా చేయొచ్చు. సింపుల్గా నేను ఇన్పుట్ లాగా చేస్తున్నాను 0ను, అంటే 0 ప్లేస్ సింపుల్గా 0 పెడుతున్నాను. అంటే ఇక్కడ మనకు గ్యాప్ ఉంది ఇక్కడ, కానీ అదే కోడ్ వచ్చేటప్పుడు ఇట్లా గ్యాప్ అనేది ఉండొద్దు. అంటే ఇది 7th పిన్, 6th, 5th, 4, 3, 2, 1, 0. టోటల్ మనకి 8 వచ్చినాయి. 3, 2 అంటే లాస్ట్ పిన్ వచ్చేసి 0. అంటే 0 పిన్ సింపుల్గా 0 పెట్టాను, అంటే లాస్ట్ పిన్ వచ్చేసి ఇన్పుట్ లాగా వర్క్ అవుతుంది, మిగిలిన అవుట్పుట్ లాగా వర్క్ అవుతున్నాయి. డిడిఆర్టీ అంటే మనకి ఇప్పుడు 7 to 1 పిన్స్ వచ్చేసి అవుట్పుట్, లాస్ట్ పిన్ వచ్చేసి ఇన్పుట్ లాగా పెట్టాను. ఇక్కడికి క్లోజ్. నెక్స్ట్ డిక్లేర్ అయిన తర్వాత మరి ఇప్పుడు ఇక్కడ ఆల్ పిన్స్ అనేది అవుట్పుట్ లాగా డిక్లేర్ చేశాను. మరి వీటికి లాజిక్స్ ఇవ్వాలి కదా, అంటే వేరే 0 అని ఇవ్వచ్చు లేకుంటే 1 అని ఇవ్వచ్చు. దానికోసమని లాజిక్ ఇవ్వడం కోసం కూడా ఇంకో రిజిస్టర్ ఉంది, దానినే పోర్ట్ రిజిస్టర్ అంటారు. ఈ రిజిస్టర్ వచ్చేసి లాజిక్స్ ఇవ్వడం కోసం, అంటే లో లాజిక్ అని ఇవ్వచ్చు లేకుంటే హై లాజిక్ అని ఇవ్వచ్చు. లో లాజిక్ కావాలంటేనేమో 0 ఇస్తే చాలు, హై లాజిక్ కావాలంటేనేమో 1 ఇవ్వాలి. సింటాక్స్ వచ్చేసి మనం ఇక్కడ కూడా తీసుకునే రిజిస్టర్ వచ్చేసి ఇక్కడ కూడా మనం తీసుకునే రిజిస్టర్ వచ్చేసి ఏంటిదంటే మన పోర్ట్ డి రిజిస్టర్ తీసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే మనం డేటా డైరెక్షన్ రిజిస్టర్ డి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా పోర్ట్ డిఏ తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీని యొక్క సింటాక్స్ వచ్చేసి బైనరీ ఆఫ్ 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, కోడ్లో అన్ని పిన్స్ హై చేయాలనుకుంటున్నా. అంటే సింపుల్గా హై చేసి ఏమవుతుంది, మనకి 8 అనే నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మన కండిషన్ ఏంటిది, ఇది కామన్ యానోడ్. సో కామన్ యానోడ్ అన్నప్పుడు మనకి ఇప్పుడు యానోడ్ పిన్స్ అన్ని VCC కనెక్ట్ అయినాయి. ఇప్పుడు ఆర్డినోకి కనెక్ట్ అయిన పిన్లు ఏంటిది, క్యాథోడ్ పిన్స్ కదా. సో క్యాథోడ్ పిన్స్ ఆన్ కావాలంటే మనం ఏం చేయాలి, 0 లాజిక్ ఇవ్వాలి. అంటే క్యాథోడ్ పిన్స్ ఆన్ కావాలంటే మనం ఇవ్వాల్సిన లాజిక్ ఎంత, లో లాజిక్ అంటే 0 ఇవ్వాలి. సింపుల్గా ఏం చేస్తామంటే పోర్ట్ డి బైనరీ ఆఫ్ ఆల్ జీరోస్ ఇచ్చాను, అంటే 8 జీరోస్ ఇచ్చాను. సో ఏమవుతుంది, మనకు అన్ని ఎల్ఈడీస్ అనేది
ఆన్ అవుతూ ఉంటాయి. ఇది మన కాన్సెప్ట్. సో దీనిని మన కోడ్లో రాస్తున్నాం. ఎలా అంటే మనకు ఆర్డినో స్కెచ్ ఓపెన్ చేశాను. వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ అని 2 ఫంక్షన్స్ ఉంటాయి. వాయిడ్ సెటప్లో రాసిన కోడ్ అనేది వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లూప్లో రాసిన కోడ్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు ఇక్కడ వచ్చేసి పిన్ మోడ్ డిక్లేర్ చేయడానికి వాయిడ్ సెటప్లో వాడాం కదా, ఇక్కడ కూడా వచ్చేసి డేటా డైరెక్షన్ రిజిస్టర్ ద్వారా మనం పిన్ మోడ్ను డిక్లేర్ చేస్తాం కాబట్టి దానిని వాయిడ్ సెటప్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, మనకు ఎల్ఈడి కేసెస్ అనేది ఇన్ఫినిట్ టైమ్స్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి ఎల్ఈడికి మనం ఏ డేటా అయితే రాసామో అది ఇన్ఫినిట్ టైమ్స్ రావాలి కాబట్టి పోర్ట్ డి రిజిస్టర్ వచ్చేసి సింపుల్గా వాయిడ్ లూప్లో పేస్ట్ చేస్తున్నాను. డిలే ఆఫ్ 2000 ఇస్తున్నాను, అంటే 2 సెకండ్స్. సో ఈ కోడ్ని కంపైల్ చేస్తున్నాను ఆర్డినో నానో. కాపీ చేసి మన ఆర్డినో బోర్డ్లో పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏంటో చూద్దాం. ఆల్ ఎల్ఈడీస్ క్యాథోడ్కి వచ్చేసి నేను 0 ఇచ్చాను కాబట్టి సింపుల్గా ఆల్ ఎల్ఈడీస్ ఆన్ అయినాయి కాబట్టి మనకి 8 అనే నెంబర్ డిస్ప్లే అయింది. ఇప్పుడు మన ఏం వచ్చేసి 0 to 9 నెంబర్స్ డిస్ప్లే చేయాలి. దానికోసం అని ఫస్ట్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, దీన్ని యూజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 76543210 ఇచ్చాను కదా. 7th పిన్ అంటే దేనికి కనెక్ట్ అయింది? ఇక్కడ ఏకి కనెక్ట్ అయింది. 6th పిన్ వచ్చేసి బికి, 5th వచ్చేసి 4, 5th వచ్చేసి సికి, 4th వచ్చేసి డి, 3 వచ్చేసి ఈ, 2 వచ్చేసి జి, ఎఫ్, ఫస్ట్ వచ్చి జీకి కనెక్ట్ చేశాను. సో దాని తగ్గట్టు ముందు సింటాక్స్ చూస్తున్నా. ఏ బి సి డి ఈ ఎఫ్ జి, లాస్ట్ ఎక్స్ అంటే అది డిక్లేర్ చేయలేదు మనం. ఇప్పుడు మనకు ఓకే ఇలా ఉంది. బైనరీకి బైనరీ రాసాను, ఇవన్నీ చేశాను. అంటే 0 చేశాను అంటే అన్నీ ఆన్ అయినాయి. ఇప్పుడు మనకు 0 డిస్ప్లే కావాలంటే ఏం చేయాలి అంటే ABCDEF ఆన్ కావాలి, G1 ఆఫ్ కావాలి. అంటే G ప్లస్ సింపుల్గా 1 ఇవ్వాలి, మిగిలిన అన్ని 0 ఇస్తే ఆన్ అవుతాయి. సో సింపుల్గా పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 0000, G ప్లస్లో 1 పెట్టాను, మళ్ళీ X ప్లస్లో 0 పెట్టాను. ఓకే, ఇది 0. ఓకే, డిలే ఆఫ్ 2 సెకండ్స్ ఇస్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ 1 రావాలంటే BC ఆన్ కావాలి, మిగిలిన ఆఫ్ కావాలి. అంటే మిగిలిన ప్లేసెస్లో 1 పెట్టాలి, BC ప్లేస్లోనే 0 పెట్టాలి. ఓకే,
పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ ప్లేస్లో 1 పెట్టాను, బి ప్లేస్లో 0, సి ప్లేస్లో 0, డి ప్లేస్లో 1, ఈ ప్లేస్లో 1, ఎఫ్ ప్లేస్లో 1, జీ ప్లేస్లో 1, ఎక్స్ ప్లేస్లో 1 అని పెట్టచ్చు, 0 అని పెట్టచ్చు. ఓకే, సింపుల్గా మళ్ళీ డిలే ఆఫ్ 2000 అంటే మనకు 2 seconds. ఓకే, 1 అయింది. 2 కోసం ఏం చేయాలి? ఏబి జిఈడిని ఆన్ చేయాలి, ఎఫ్సిని ఆఫ్ చేయాలి. అంటే ఏబిజిఈడి ప్లేస్లో 0 పెట్టాలి, ఎఫ్సి ప్లేస్లో 1 పెడితే చాలు. సో సింపుల్గా పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ ప్లేస్లో 0, బి ప్లేస్లో 0, సి ప్లేస్లో సి ఆఫ్ కావాలి కాబట్టి 1. నెక్స్ట్ వచ్చేసి డి ప్లేస్లో 0 పెట్టాలి, ఈ ప్లేస్లో కూడా 0 పెట్టాలి, ఎఫ్ ప్లేస్లో ఎఫ్ అనేది ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ ప్లేస్లో ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, బి ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, సి వచ్చేసి ఆఫ్ కావాలి, మనకు 2 అంటే ఇలా వస్తుంది, 2 వచ్చేసి ఇలా వస్తుంది కాబట్టి మనకు సి అనేది ఆఫ్ అయిపోవాలి, ఎఫ్ కూడా ఆఫ్ అయిపోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ కావాలంటే ఏం చేయాలి? 1 పెట్టాలి, జీ ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాలి, 0. అంటే పోర్ట్ డి సింటాక్స్ ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ బిసి డిఈ ఎఫ్ జి ఎక్స్. సింటాక్స్ వచ్చేసి ఇట్లా ఏ అనేది ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, బి అనేది ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, సి అనేది ఆఫ్ కావాలి కాబట్టి 1 పెట్టాను, డి ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, ఈ అనేది ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, ఎఫ్ అనేది ఆఫ్ కావాలి కాబట్టి 1 పెట్టాను, జీ కూడా ఆన్ కావాలి కాబట్టి 0, ఎక్స్ ప్లేస్లో 0 అని ఇవ్వచ్చు, 1 అని ఇవ్వచ్చు, అది నాట్ కనెక్టెడ్. ఓకే, 2 అయిపోయింది. నెక్స్ట్ 3కి రాద్దాం. పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 3 అంటే ఏదైనా ఆన్ కావాలి? ఏబి జిసిడి అంటే ఈఎఫ్ ఒకటి ఆఫ్ కావాలి. సో ఏ అనేది ఆన్ కావాలి, బి ఆన్ కావాలి, సి ఆన్ కావాలి, డి ఆన్ కావాలి, ఈ వచ్చేసి ఆఫ్ కావాలి, ఎఫ్ వచ్చేసి ఆఫ్ కావాలి, జీ వచ్చేసి ఆన్ కావాలి, ఎక్స్ వచ్చేసి నాట్ యూజ్. సో సింపుల్గా 1 పెట్టాను, 3 అయిపోయింది. 4th వచ్చేసి బైనరీ ఆఫ్ ఏది ఆన్ కావాలి? ఏ వచ్చేసి ఆఫ్ కావాలి, మనకు 4 అంటే ఇలా వస్తుంది. సో ఎఫ్జి బీసీ ఆన్ కావాలి. సో ఏ వచ్చేసి ఆఫ్ కావాలి కాబట్టి 1 పెట్టాను, బి ఆన్ కావాలి కాబట్టి 0 పెట్టాను, సి కూడా 0 పెట్టాను, డి వచ్చేసి ఆఫ్ కావాలి 1 పెట్టాను, ఈ వచ్చేసి కూడా ఆఫ్ కావాలి 1, ఎఫ్ వచ్చేసి ఆన్ కావాలి 0 కూడా, జీ కూడా ఆన్ కావాలి 0, ఎక్స్ ప్లేస్లో 1 అని పెట్టాను, 0 అని పెట్టచ్చు. ఇంకా 4 అయింది. 5 అంటే ఎలా వస్తుంది? ఏఎఫ్ జిసిడి బిఈ ఆఫ్ కావాలి. పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ ఏ అనేది ఆన్ కావాలి, ఓకే, బి వచ్చేసి ఆఫ్ కావాలి, తర్వాత సి వచ్చేసి ఆన్ కావాలి, డి వచ్చేసి ఆన్ కావాలి, ఈ వచ్చేసి ఆఫ్ కావాలి, ఎఫ్ వచ్చేసి ఆన్ కావాలి, జీ వచ్చేసి కూడా ఆన్ కావాలి, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాను. 5 అయిపోయింది. నెక్స్ట్ 6కి వచ్చేసి బి ఒకటి ఆఫ్ వేస్తే చాలు. సో సింపుల్గా పోర్ట్ డి ఈక్వల్ టు బైనరీ ఆఫ్ 6 అంటే ఇలా ఉంటుంది కాబట్టి బి ఒకటి ఆఫ్ చేద్దాం. సో ఏ అనేది ఆన్ కావాలి, బి ఒకటి ఆఫ్ కావాలి, మిగిలిన సింపుల్గా అన్ని 0s పెట్టాను. 7th వచ్చేసి ఏబిసి ఆన్ అయితే చాలు, మిగిలిన ఆఫ్ చేయాలి. సో పోర్ట్ డి ఈక్వల్ బైనరీ ఆఫ్ ఏ ఆన్, బి ఆన్, సి ఆన్, మిగిలిన ఆఫ్. 7 అయిపోయింది. నెక్స్ట్ 8
8 అంటే సింపుల్గా ఆల్ ఫిల్ చేయాలి. సో సింపుల్గా పోర్ట్ డి ఈక్వల్ బైనరీ ఆఫ్ ఆల్ ఆన్. ఓకే, 9th వచ్చేసి ఈ ఒకటి ఆఫ్ అయితే చాలు. బైనరీ ఆఫ్ ఏ ఆన్, బి ఆన్, సి ఆన్, డి ఆన్, ఈ వచ్చేసి ఆఫ్ ఎఫ్జి ఎక్స్. ఓకే, సింపుల్గా ఏం చేస్తున్నానంటే మనకు కాపీ చేస్తున్నాను ఫస్ట్ 0 కోసం. జీరో అన్ని తీసుకున్నాను. ఇది 1. కామన్ యానోడ్ అంటే సింపుల్గా మనకు క్యాథోడ్స్ వచ్చేసి 0 ఆర్ లాజిక్ ఆర్ లో ఇస్తే సింపుల్గా ఆన్ అవుతాయి ఎల్ఈడీస్. అదే క్యాథోడ్ అయింది అనుకోండి, కామన్ క్యాథోడ్ అయింది అనుకోండి, అప్పుడు యానోడ్స్కి 1 ఇవ్వాలి. 1 ఇస్తేనే ఆన్ అవుతాయి. సో సింపుల్గా ఈ కోడ్ను కంపైల్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. 0 1 2 3 4 5 6 7 8 9 0 1. ఇలా మనకు అనేది లూప్లో ఉంది కాబట్టి కోడ్ అంతా ఎవ్రీ టైం అనేది మనకు రన్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ద్వారా కోడ్ రాయడం వలన చాలా సింపుల్గా కోడ్ లెంత్ అనేది తగ్గింది. బట్ ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఏంటిదంటే ఒకవేళ ఇప్పుడు పిన్స్ వచ్చేసి మనం ఎస్పెషల్ ఒక పోర్ట్ కనెక్ట్ చేసాం కాబట్టి పోర్ట్ డి ఇక్కడ నాట్ యూజ్ కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం వాడుకున్నాం. ఒకవేళ పోర్ట్ డిలో ఫర్ ఎగ్జాంపుల్ 7th పిన్ అనేది ఒక అప్లికేషన్కి రన్ అవుతుంది, 6th ప్లేస్లో ఇంకొక వేరే డివైస్ కనెక్ట్ చేసాం. 7th పిన్ వచ్చేసి ఏం చేయమంటారు అంటే 12th పిన్ కనెక్ట్ చేయమన్నారు. 11th పిన్ వచ్చేసి బీకి కనెక్ట్ చేయమని చెప్పారు. ఇటువంటి కేసెస్లో ఏం కావాలి, మళ్ళీ మనం ఫస్ట్ రాసిన కోడే ఫాలో కావాలి. ఎందుకంటే ఇక్కడ ఇదొక పోర్టు ఇదొక పోర్టు. సో అప్పుడు ఏమవుతుంది, 2 పోర్ట్స్ సంబంధించి ఒక కామన్ పోర్ట్ రిజిస్టర్ అనేది మనకు ఉండదు. ఇటువంటి కేసెస్లో ఏం చేయాలి, మళ్ళీ మనం మాన్యువల్గానే కోడ్ రాయాలి. అలా రాసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కోడ్ లెంత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తుంది, డిఫరెంట్ పోర్ట్స్ వాడడం వల్ల స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ వాడలేకపోతున్నాం. అలా కాకుండా మామూలుగా కోడ్ రాస్తున్నా కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి
కోడ్ రాస్తాం. ఈ ఫంక్షన్ కాన్సెప్ట్లో ఒక ఫంక్షన్ మనం డిక్లేర్ చేసి కోడ్ అంతా దాంట్లో ఒక నెంబర్కు రాస్తాం. అదే ఫంక్షన్ మోర్ టైమ్స్ ఫర్ మోర్ నెంబర్స్కు కాల్ చేస్తూ ఉంటాం. దాని గురించి మనం ఫర్దర్ ట్యూటోరియల్లో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను టెక్నాలజీస్.